అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి. పూరి జగన్నాథ్ అంటే చార్ధామ్ యాత్రలో ఇదొక దేవాలయం. అయితే హైదరాబాద్ వాసులు చాలా మంది దూరం అని వెనకడుగు వేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బడ్జెట్ కారణంగా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఆ జగన్నాథుడు మన ఈ హైదరాబాద్లో కూడా దర్శనమిస్తున్నాడు. మరి హైదరాబాద్లో ఈ పూరి జగన్నాథుడి ఆలయం ఎక్కడుంది? ఆయన్ని దర్శించుకోవడం ఎలా? అసలు ఆ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి? ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్లోని శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి. ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సుల్లో, హృదయాల్లో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇది అచ్చం పూరిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. పూరి వెళ్ళలేము అనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఈ హిందూ దేవాలయం హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఇక కేబిఆర్ పార్క్ చేరువలోనే ఉంది. ఈ ఆలయాన్ని మార్చ్ 2009లో కళింగ కల్చరల్ ట్రస్ట్ నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించారు. ఆ ఆలయం నిర్మించాలన్న ఆలోచన 1992లో హైదరాబాద్కు వలస వచ్చిన ఒడియా తెగకు వచ్చిందట. 1992 నుండి పవిత్ర ఆలయ నిర్మాణం కోసం హోమాలు, యజ్ఞాలు, పూజలు, కీర్తనలు చేస్తూ ఉన్నా అది అసలు కుదరలేదట. అయితే 2004లో ఊహించని పరిణామాల ఫలితంగా చేతి వృత్తుల వారు, శిల్పులు దేవుడు ఆదేశించినట్లుగా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి స్వయంగా రావడంతో అద్భుతమైన ఆలయ నిర్మాణం అనేది ప్రారంభమైపోయింది. 100 మందికి పైగా అంకిత భావంతో పనిచేసే కార్మికులు దాదాపు 5 సంవత్సరాలు శ్రమించి గణేశుడు, ఆంజనేయ స్వామి, విమల, లక్ష్మి, శివుడు, నవగ్రహాలతో కలుపుకొని ప్రధాన ఆలయ నిర్మాణం మార్చ్ 2009లో పూర్తయిపోయింది. ఇక పూరి జగన్నాథ ఆలయ నిర్మాణ చరిత్ర, దశావతారం, వివిధ రూపాలు, దేవతల రహస్యాలు వంటి అద్భుతాలను కలిగి ఉన్న సరిహద్దు గోడపై ఉన్న పౌరాణిక, మతపరమైన జ్ఞానోదయం కలిగిస్తూ ఉంటాయి. ఆలయ లైటింగ్ కళాత్మకంగా ప్రణాళిక చేయబడింది. ఇక ఈ ఆలయం రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తుంది. ఎవరైనా ఇప్పటి వరకు పూరి వెళ్ళలేకపోయామే, ఆ జగన్నాథుడిని చూడలేకపోయాము అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్న పూరి జగన్నాథుడి ఆలయాన్ని దర్శించుకోండి.